ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. బాధాకరమైనటువంటి విషయము, అదేవిధంగా మనము తట్టుకోలేనటువంటి విషయం ఏంటుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనేది అది యాక్సిడెంట్ అంటున్నారు, కానీ యాక్సిడెంట్ కాదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. హత్య చేసి చంపినట్టుగా మనము చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రభు చెంత ఉన్నారని నమ్ముచున్నాము. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. విడవబడినటువంటి కుటుంబం కొరకు, తన భార్య కొరకు, అదేవిధంగా తను దగ్గర ఉన్నటువంటి పిల్లలందరి కొరకు, తన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాల్సిన వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా క్రైస్తవులం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి సమయం అనేది ఆసన్నమైందని మనందరం కూడా నమ్మాలి. క్రైస్తవులలో ఏకత్వం అనేది కావాలి, ఐక్యత అనేది కావాలి. ఎప్పుడైతే మనము ఐక్యతగా ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల నుండి, దాడుల నుండి మనము విజయము పొందుకోగలుగుతాము. కనుక క్రైస్తవులం అందరం కూడా ఐక్యత కలిగి ఏకత్వం కలిగి ఉందాము. అంత మాత్రమే కాకుండా మనందరం కూడా ప్రభు సన్నిధానంలో ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే స్వార్థికుల నిమిత్తమై, పరిచారకుల నిమిత్తమై, కాపర్ల నిమిత్తమై, అదేవిధంగా మినిస్టర్స్ల నిమిత్తమై ఎంతైనా మనము ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ప్రభు చెంతకు మన యొక్క మొర అనుక్షణము నిత్యము చేరేటువంటిదిగా ఉండాలి. దేవుడికి మనము నిత్యము కూడా మన పాస్టర్ల కొరకు, మన యొక్క మినిస్టర్స్ల కొరకు, మన యొక్క సంఘాల కొరకు, మన యొక్క స్వార్థికుల కొరకు, మన యొక్క పరిచారకుల కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తును కలిగినటువంటి వారు ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేసే వారంగా ఉందాము. మనం కూర్చున్నా, నిల్చున్నా, నడుస్తున్నా, మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఒక నిమిషం అనేది మన మొర ప్రభు దగ్గరికి చేరేదగా ఉండాలి. ఈ విధంగా మనందరం కూడా ఉందాము. ప్రార్థన అనేది మన జీవితంలో ప్రాముఖ్యంగా ఉండుటకు, అదేవిధంగా ప్రార్థనలో మనము పాస్టర్లను ఎత్తిపెట్టుకోవాల్సిన వారమై ఉంటాము. ఎందుకంటే స్వార్థ అనేది భారమైంది, అది దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. స్వార్థను ప్రకటించకుండా ఏ క్రైస్తవుడు కూడా ఊరికే కూర్చోలేడు. ఎందుకంటే ప్రభు పిలుపును కలిగినటువంటి ప్రతి ఒక్క సేవకుడు కావచ్చు, పాస్టర్ కావచ్చు, స్వార్థికులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా స్వార్థను ప్రకటించగలరు. స్వార్థ అనేది మన జీవితంలో ఒక భాగమై ఉంటుంది. కనుక మనము స్వార్థ ప్రకటించకుండా ఉండలేము. కనుక స్వార్థ ప్రకటిస్తున్నటువంటి అందరి కొరకు కూడా స్వార్థ ప్రకటించలేనటువంటి వారు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాల్సిన అవసరము. ఈ క్షణం నుండి, ఈ నిమిత్తము నుండి మనందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రభుకి మన ప్రార్థన ధూపము వలె ప్రభు చెంతకు అనుక్షణము వెళ్ళినట్లుగా మనము చేద్దాము ప్రార్థన. అదేవిధంగా అందరం కూడా క్రైస్తవులమే, క్రీస్తును కలిగినటువంటి వారమే. అందరము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారమే. మన డినామినేషన్స్ వేరు కావచ్చు, కానీ ప్రభులో మనందరం కూడా ఏకమై ఉంటున్నాము. కనుక మనందరం కూడా ఐక్యత కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాల్సిన అవసరము ఉంది. ఈ దినము పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ కి తీసుకొస్తున్నారు. తన యొక్క దేహాన్ని, దాని యొక్క సమాధి కార్యక్రమం కొరకు నేను వెళ్తున్నాను. ఇప్పుడు సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి తన యొక్క సమాధి కార్యక్రమం కొరకు. నిజంగా బాధాకరము. మనలో ఒక వ్యక్తి, మన కుటుంబ వ్యక్తిగా కాకపోయినా, మనకు అనుసంధానమైనటువంటి సంబంధము లేకపోయినా, ఒక సేవకుడి యొక్క మరణము అది బాధాకరమైనది, విషాదకరమైనది. అందులో ఒక హత్య చేయబడడం అనేది కనుక క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా స్పందించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడవు, మహాగణుడవు, ప్రభావం కలిగిన దేవుడవు, రాజువు, రక్షకుడు నైనా అయా మేము ప్రార్థిస్తున్నాము దేవా. అయా పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి నైనా అయా అది యాక్సిడెంట్ అంటున్నారు, కానీ అది మాకు ప్రభా ఒక హత్యలాగా చూపిస్తుంది. ప్రభా నీ సేవకులను ఒకసారి జ్ఞాపకం తీసుకువేసేయా. స్వార్థ అనేది భారమైంది ప్రభా, బరుమైంది నైనా. అయినప్పటికీ కూడా ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి, నీ అందు నిరీక్షణ ఉంచి ప్రభా నీ సేవ చేస్తున్నటువంటి ప్రభా అయా సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి.
ప్రత్యేకించి నైనా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకునండి దేవా, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ఏసయ్యా. అయా మీ కృపలోనైనా ఆ కుటుంబానికి ప్రభా, అయా మీ కృపను దయచేయండి ప్రభా, మీ దయని దయచేయండి ప్రభా, మీ హస్తం ఆ కుటుంబానికి తోడుగా ఉంచండి దేవా. అయా భారమైనటువంటి కుటుంబం అయితుండగా ప్రభా, మీ పరిచర్యలో ప్రభా ఉంటూ మరణమైచినటువంటి నీ మా యొక్క ప్రియ కుమారుడు ప్రభా, అయా పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రభా మేము ఎత్తి పట్టుకొంచున్నాము దేవా. అయా కుటుంబానికి నైనా సమాధానము దయచేయండి, శాంతిని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రము స్తోత్రములు నాయన. అవును ప్రభా, తన సమాధి కార్యక్రమంలో పాల్పంచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. సమాధానకరంగా శాంతియుతంగా ప్రభా తన సమాధి కార్యక్రమం జరపబట్టుకు నీ కృప దయచేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుని కూడా ఎత్తి పట్టుకొంచున్నాం దేవా. అయా మీ కృపను, మీ శక్తిని, మీ బలమును, మీ ఆత్మను ప్రభా అందరికీ తోడుగా ఉంచండి నాయన. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తుని కలిగిన కుటుంబము ప్రభా నీ సన్నిధానంలో నిత్యము ప్రార్థన చేస్తూ ధూపము వేస్తూ ఉండుటకు నీ కృప దయచేయమని అయా మమ్మల్ని మేము తగ్గించుకొంచు మీ నామంను హెచ్చిస్తూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.